ఆర్మూర్ పట్టణంలోని సివి రామన్ జూనియర్ కాలేజ్ సక్సెస్ డిగ్రీ కాలేజీలో ఘనంగా గణతంత్ర దినోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ మరియు డైరెక్టర్ గుట్టూరి గిరిరాజ్ ప్రవీణ్ రాజ్ మాట్లాడుతూ రాజ్యాంగం విలువలను, అంబేద్కర్ గారి ఆశయాలను యువత అందరూ ఆదరించాలని, అంబేద్కర్ కొందరివాడు కాదని అందరివాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో సక్సెస్ కాలేజ్ ప్రిన్సిపల్ నరేష్, అధ్యాపక బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు. మనకు ఇండిపెండెన్స్ ఇచ్చారు. అయితే మనకు ఇండిపెండెన్స్ మనకు 15 ఆగస్టు రోజు వచ్చింది. కాకపోతే ఎలా పరిపాలన చేయాలా, ఎలా చేయాలి, నా రూల్స్ ఏంటి అనేటువంటి దానికోసము మన మొదటి రాష్ట్రపతి అయినటువంటి బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన ముసాయిదా చైర్మన్ అంబేద్కర్ గారి యొక్క ఆదేశంతో 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు మన రాజ్యాంగాన్ని నిర్మించారు వాళ్ళు. అంతమంది మొత్తం మన ప్రపంచంలోకెల్లా మన రాజ్యాంగం చాలా విలువైనది, పెద్దది, లిఖితపూర్వకమైనది రాజ్యాంగం అనేది. కాబట్టి ఈ రాజ్యాంగంతో మన భారతదేశము చాలా ప్రధానమంత్రి కానీ చాలా సులువుగా పరిపాలించారు. ప్రతి ఒక్క బీద వారికి అనుకూలంగా అంబేద్కర్ రాజ్యాంగం రచించారు. అటువంటి ఎంతో మహనీయుడు మన అంబేద్కర్ గారు. అతని ఎన్ని తరాలైనా కానీ అతన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అతని చతురతతో, అతని మంచి మనసుతో మన రాజ్యాంగాన్ని ఎంతో బాగా రచించాడు. ఈ విధంగా రాజ్యాంగాన్ని రచిస్తే చాలా బాగా మన ఇండియాని రాను అందరూ మంచిగా పరిపాలిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే డెమోక్రసీ అనే రాజ్యాంగము, డెమోక్రసీ ఈజ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల ద్వారా మనకు ఇది అందుబాటులోకి వచ్చింది. కాబట్టి భారతదేశం చాలా గొప్ప దేశం. అన్ని దేశాల కంటే మన రాజ్యాంగాన్ని ప్రతి ఒక్క దేశం గౌరవిస్తుంది. ఎందుకు గౌరవిస్తుంది అంటే ఈ రాజ్యాంగంలో చాలా మటుకు ఈజీగా పరిపాలించే విధానము ప్రతి పౌరుడికి, సామాన్యుడికి, బీదవాడికి అందరికీ అందుబాటులో రాజ్యాంగం ఉన్నది. కాబట్టి ఇంత మంచి రాజ్యాంగాన్ని ఇంత మంచి మనకు రాసించిన మన అంబేద్కర్ గారు ఎంతో గొప్పవారు. కాబట్టి ఎంత ఇచ్చినా అంబేద్కర్ రుణం మనము అతన్ని తీసుకోలేము. కాబట్టి ముఖ్యంగా బీసీ, ఎస్టీ విద్యార్థులు ఈరోజు కలెక్టర్లు అవుతున్నారు. ఎంతో మంచి మంచి పదవులు ఉంటున్నారు. కారణం ఎవరు? అంబేద్కర్ గారు. అయినా రచించిన రాజ్యాంగం ద్వారానే బలహీన బడుగు వర్గాల విద్యార్థులు చదువుకొని కలెక్టర్గా రాణించారు. గొప్ప గొప్ప పదవులు ఉన్నారు. అంతకుముందు అందరినీ అంతరం అనేవారు. కాబట్టి ఈ రాజ్యాంగం వల్ల సామాన్యుడు కూడా ప్రధానమంత్రి అయిండు. కాబట్టి ఈ రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ ఎంతో ఉత్తముడు. అతన్ని పూర్వీకుల నుంచి మనకు వచ్చే భావితరాలందరూ కూడా అతన్ని గుర్తించి గొప్పతనాన్ని విద్యార్థులు కూడా గుర్తించగలరు. అటువంటి మహనీయుడు మనకు దొరకడు. కాబట్టి అంబేద్కర్ ఆల్వేస్ అందరివాడు. అంబేద్కర్ అయితే కొందరివాడు కాదు, అంబేద్కర్ అందరివాడు. కాబట్టి అతన్ని గౌరవించి మన రాజ్యాంగాన్ని అందరూ కూడా దీన్ని ఎప్పుడు గౌరవించి ముందు మంచి పదవులు, విద్యార్థులు కూడా మంచి మంచి ఆలోచనతో ముందుకు పోయి మన భారత రాజ్యాంగాన్ని గౌరవించి, మన దేశాన్ని గౌరవించి భారత ఉత్తమ పౌరుగా దిద్దాలని, వాళ్ళు రాణించాలని, దేశము నాకేం చేసింది కాదు, దేశం కోసం నేనేం చేసిన అని ప్రతి విద్యార్థి మంచిగా ఆలోచించినప్పుడే మన భావి భారతదేశము చాలా బాగా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే భారతదేశంలో చాలామంది యువత ఉంది. ఈ యువత దాదాపు 60% యువత ఉంది. ఈ యువత తెచ్చుకుంటే మన భారతదేశము మొత్తం ప్రపంచంలోకి వెళ్ళి అగ్రదేశంగా కాబోతున్నది. మేము చదువుకున్న రోజుల్లో భారతదేశము ఇప్పుడు కూడా అభివృద్ధి దేశం అంటారు. కాబట్టి ఆల్రెడీ భారతదేశము టాప్ 3లో ఉంది. ఇప్పుడు దాని టాప్ 1లో తేవాలని యువతకు, మా విద్యార్థులకు కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్ మాతా. అందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.